స్టాక్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడంపై అనుమానాలున్నాయా? ఈ వెబినార్ ద్వారా క్లారిఫై చేసుకోండి. ఫర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 9154156708. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ఆంఫీస్ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అలాగే ఫైనాన్షియల్ అడ్వైజర్ అయిన రమేష్ పసుపులేటి గారు. ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇల్లు, సొంత ఇల్లు ఉండాలి అనే కళ అందరికీ ఉంటుంది. అదొక ఎమోషనల్ అటాచ్మెంట్ అని చెప్పాలి. బట్ ఫైనాన్షియల్గా అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ తట్టుకునే విధంగా మీరు ఈఎంఐ కట్టుకుంటూ లైఫ్ లాంగ్ అలా ఇల్లుని మెయింటైన్ చేయగలరా? అలాగే హోమ్ లోన్ అనేది ఎంతవరకు కరెక్ట్? అది తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ విషయాలని తెలుసుకుందాం. హాయ్ సార్. సార్, హోమ్ లోన్ అనేది ఇప్పుడు బ్యాంక్స్కి అదొక పెద్ద టార్గెట్ ఓరియంటెడ్ వర్క్ అయిపోయింది అనమాట. ఎందుకంటే ఇండియాలో నిజంగా హోమ్ లోన్ మీద ఇల్లు తీసుకునే వాళ్ళ పర్సంటేజ్ లిటరల్లీ 87% అంట. అంతమంది తీసుకుంటున్నారు 140 కోట్ల మంది జనాభాలో. అంటే అసలు హోమ్ లోన్కి ఉన్న ప్రియారిటీ ఆ రేంజ్లో ఉంది. కానీ తీసుకొని కట్టలేక ఇబ్బంది పడే వాళ్ళ పర్సంటేజ్ కూడా ఇందులో 50% ఉందండి. సో ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి హోమ్ లోన్ తీసుకుని? హోమ్ లోన్ అనేది ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్. ఒక 20 ఏళ్ళు మనం బ్యాంక్ కమిట్మెంట్ ఇస్తున్నాం. సో తీసుకునే ముందు మన ఆర్థిక దీనికి ఏ విధంగా అంటే ఇప్పుడున్న ఆర్థిక అంటే ప్రజెంట్ ఉన్న వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్, రేపు ఫ్యూచర్లో ఏమన్నా జాబ్ పోయినా కూడా కట్టగలుగుతామా లేదా, మన దగ్గర దాని తగ్గట్టు ఎమర్జెన్సీ ఫండ్ ఉందా లేదా. ఇప్పుడు ఎవరైనా జాబ్ పోయినా 6 months ఎమర్జెన్సీ ఫండ్ ఎందుకు పెట్టుకోమంటామంటే ఈఎంఐల కోసమే. ఇది కట్టే మన దగ్గర ఉంటే, అవకాశం ఉంటే ఓకే లోన్ తీసుకోవచ్చు, తీసుకొని మనం కంటిన్యూ చేసుకోవచ్చు. లేదు మనం కొంతమంది నా బిజినెస్ పాడైపోయినా కానీ లేకపోతే నా జాబ్ పోతే నేను ఇవి కట్టుకోవడానికి ఇబ్బంది పడతాను అని కొంతమంది ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు పెద్ద హౌస్ తీసుకుంటారు, వాళ్ళ స్టేటస్ కాకుండా ఇంకొద్ది పెద్ద ఇల్లు తీసుకుని ఈఎంఐలు ఎక్కువ పెట్టుకుంటారు. వాళ్ళకి వచ్చే జీతం 50,000 ఉంటే 50,000 ఈఎంఐ ఉన్న వాళ్ళు కూడా నేను చూశాను. అంటే వేరు మార్గాల ద్వారా లోన్లు తీసుకొని 50,000 ఈఎంఐ తీసుకుంటారు. సో మళ్ళీ నెల నెల అప్పులు చేసి ఫ్యామిలీ గడుపుతూ ఉంటారు. ఇప్పుడు సడన్గా ఒకసారి కోవిడ్ లాంటివి లేకపోతే ఏమైనా ఏదో విషయం మీద ఏమైనా శాలరీ ఆగిపోతే లేకపోతే ఇన్కమ్ ఆగిపోతే ఇప్పుడు నెలకి 50,000 అయితే ఈఎంఐ కట్టాలి. మళ్ళీ ఇంటి ఖర్చులు ఉంటాయి, మళ్ళీ ఆల్రెడీ అప్పులు తీసుకున్న వాటికి ఇంట్రెస్ట్లు కడుతుండాలి. సో ఇవన్నీ ఒక్కసారికి వచ్చి పడతాయి. వీటికి ప్లాన్ లేని వాళ్ళు డిఫాల్ట్ అయిపోయే అవకాశం ఎక్కువ ఉంది. ఇంతకుముందులాగా బ్యాంకులు 6 నెలలు సంవత్సరం ఎదురు చూడట్లేదు. 1 నెల ఈఎంఐ కట్టపోయినా వచ్చి కూర్చుంటున్నారు, 3 నెలలు కట్టకపోతే ఆక్షన్కి వెళ్ళిపోతున్నారు. సో దీనికి పక్కా ప్లాన్తో చేయాలి. సపోజ్ లేదనుకోండి, మనం ఇట్లా ఇబ్బంది పడతాం అనుకున్న వాళ్ళు ఏం చేయాలి, తక్కువలో తీసుకోవాలి. లేదు ఇంకా అలా కూడా కాదనుకున్న వాళ్ళు ఫైనాన్షియల్ ప్లానింగ్లో డిలే కాన్సెప్ట్ అని ఉంది. డ్రీమ్ డిలే కాన్సెప్ట్ అంటే మనకు డ్రీమ్ ఉంది, దాన్ని కొద్దిగా డిలే చేయొచ్చు, లేదంటే డిస్కౌంట్ చేయొచ్చు, లేదంటే అది కూడా కాదు డిలీట్ చేసేయచ్చు. అంటే ఫస్ట్ వచ్చి డిలే అంటే ఇప్పుడు తీసుకునే బదులు ఒక 5 సంవత్సరాలు ఆగి, ఈ 5 సంవత్సరాలు మనం 50,000 ఈఎంఐ కట్టాలనుకోండి, ఈ 50,000 ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవాలి. కట్టుకుంటే మనం సంవత్సరానికి 6 లక్షలు, 5 సంవత్సరానికి 30 లక్షలు మనమే సేవ్ చేస్తాం. ఆ 30 లక్షలు మార్కెట్తో పెరిగి ఆల్మోస్ట్ 48 lakhs అవుతుంది. 12% ప్రకారం 48 to 50 lakhs అవుతుంది. సో అప్పుడు 50 లక్షలు పెట్టేసి మనం ఎక్కువ భాగం డౌన్ పేమెంట్కే వెళ్ళొచ్చు 5 ఏళ్ళకి. లేదంటే 50 లక్షలు ఇల్లు తీసుకుంటామంటే హ్యాపీ. లేదు ఇంకో నాకు ₹1,00,000 ఇల్లు కావాలంటే 50 లక్షలు డౌన్ పేమెంట్ చేసేసి మిగతా 50 లక్షలు లోన్కి వెళ్తే ఈ 5 yearsలో కొద్దిగా మన జీవితం కూడా కొద్దిగా పెరుగుతుంది. కాబట్టి కొద్దిగా అప్పులు ఏమన్నా ఉన్నా కూడా వెళ్ళిపోతాయి. కాబట్టి అక్కడ నుంచి బాగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ కాన్సెప్ట్. రెండోది వచ్చి డిస్కౌంట్ కాన్సెప్ట్. నేను ఇందా చెప్పినట్టు మనం ₹1,00,000 ఇల్లు తీసుకునే బదులు ఒక కొద్దిగా దూరం ఇల్లు అయినా సరే 60-70 లక్షల్లో తీసుకుని ఈఎంఐ తక్కువ పెట్టుకోవాలి. అప్పుడు మనకి బర్డెన్ తగ్గిద్ది. ఓకేనండి. సో లేదంటే డిలీట్ కాన్సెప్ట్ అంటే అసలు ఈ మన బడ్జెట్లో రాలేదనుకుంటే హ్యాపీగా అసలు మంచి హోము రెంట్కి తీసుకోవాలి. ఆఫీస్ దగ్గరలో 30,000 25,000 ఎంతైనా 50,000 ఈఎంఐ కట్టే బదులు 30,000 రెంట్ కట్టుకోవడం బెటర్. కట్టుకొని ఒక లగ్జరీ హౌస్ తీసుకొని అందులో ఉండి రిమైనింగ్ అమౌంట్ మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి ద్వారా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు మొత్తం అమౌంట్ పెట్టి మనం వెళ్ళా కొనుక్కోవచ్చు. వండర్ఫుల్ సార్. అంటే ఇలాంటి కాన్సెప్ట్స్ తెలియకపోవడం వల్ల, తెలిసినా కూడా అమలు చేసే అంత గైడెన్స్ కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల చాలామంది నష్టపోతున్నారు. ఒక్కసారి హోమ్ లోన్ తీసుకున్నాక అది ఇంకా 20 సంవత్సరాల పాటు మనం ఒకరికి కట్టు బానిసలా పని చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎక్కడో చోట ఇల్లు అనేది మనకు అంత ఎమోషనల్ అటాచ్మెంట్ అయిపోవడం కూడా ఒక పెద్ద రీజన్, కానీ దాన్ని కాదనలేము. బట్ అట్ ది సేమ్ టైం ఒక హ్యాపీ లైఫ్కి ఏది రియల్ మీనింగ్ ఇస్తుందో దాని ప్రకారం మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఉండాలి. సో ఇలా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ చేయడానికి అసలు ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి సంబంధించి
నిజంగా మనం స్వేచ్ఛతో ఉన్నాము అంటే మనకి ఏమేమి ఉండాలి అనే విషయాలపై మీరు ఒక వర్క్షాప్ క్రియేట్ చేస్తున్నారు కదా, ఆ వర్క్షాప్లో ఏమేమి ఉండబోతుంది? డెఫినెట్గా అంటే ఇదే ఎంత ఉండాలి మన జీవితంలో ఈఎంఐలు కానివ్వండి, మనకు వచ్చే ఆదాయంలో ఎంత ఉండాలి, ఇంకా అదనపు ఆదాయ మార్గాలు ఏమున్నాయి. సో మ్యూచువల్ ఫండ్ ఉంది, సపోజ్ మ్యూచువల్ ఫండ్ కొద్దిగా పెరుగుతుంటుంది, మనీ క్రియేట్స్ మనీ అని, అంటే మన దగ్గర ఒక పెద్ద అమౌంట్ ఉంటే పెట్టి మన నెల నెల విత్డ్రా చేసుకోవచ్చు. దీన్ని SWP అంటారు, సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ అంటారు. ఇది ఒక అడిషనల్ ఇన్కమ్. మన దగ్గర 10 లక్షలు ఉంటే దాన్ని పెట్టి 0.5% నెలకు 5,000 మనం వడ్డీ కింద తీసుకోవచ్చు. మన ఫండ్ కూడా పెరుగుతుంది, ఇంకా కావాలంటే కొద్దిగా ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఇవి ఒక అదనపు ఆదాయం. సో మనం ఇబ్బందులు పడకుండా సో కరెక్ట్గా ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, అది కూడా ఈ మ్యూచువల్ ఫండ్లో ఎక్కువ రిటర్న్ వచ్చే ఫండ్స్ ఏమున్నాయి, వీటిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎక్కువ ఆదాయం ఎక్కడ పొందొచ్చు, ఇవి కూడా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఓకే.